ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్లో ఇంద్రసేనారెడ్డి ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్లో ఇంద్రసేనారెడ్డి ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లుగా అసలు పోలీసులు ఎప్పుడు గుర్తించారు, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే 2023 నవంబర్ సమయంలో ఎలక్షన్ సమయంలోని త్రిపుర గవర్నర్ అయిన ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు అయితే ధృవీకరించారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే కీలకమైన వ్యక్తులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు తాజాగా ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు కూడా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు అయితే వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక పొలిటికల్ లీడర్ కి సంబంధించి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుందనే దానిపై పూర్తి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పొచ్చు శ్రీదేవి. థ్యాంక్ యూ.